హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి. మనకి ఇలాంటి మోడల్స్ని ఎస్ఐలో అంటే ఎస్ఐ క్వశ్చన్స్లో మనకి అడిగే అవకాశం ఉంది. సో లాస్ట్ వరకు చూడండి, కన్ఫ్యూజ్ మాత్రం అవ్వద్దు. సో ఎందుకంటే మనకి ఒకే ప్రాబ్లంలో 2 కేసులు కూడా ఇచ్చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ లాస్ట్ ప్రాబ్లంలో ఏంటంటే మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం నేర్చుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి 2 కండిషన్స్ అనేవి ఇచ్చారనమాట. సో అందుకని చెప్తున్నాను. సో డెరివేషన్ చూసిన తర్వాతనే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. సో డెరివేషన్ అన్నది కంపల్సరీగా చూడండి. చాలామంది అడుగుతున్నారు. సో మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుందండి, ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఆల్రెడీ 58 అబోవ్ వీడియోస్ అన్నవి ఉన్నాయి. సో అందులో మనకి ఫ్రిక్షన్ యూనిట్వి కూడా ఉంటాయన్నమాట. నేను ఆ ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ పెడతానమాట. సో ఆ ప్లేలిస్ట్ ఒక్కసారి చూడండి. ఒకవేళ నేను లింక్ మ్యాక్సిమం నేను ప్రొవైడ్ చేస్తాను. సో ప్రొవైడ్ చేయలేని పక్షాన మాత్రం ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ప్రాబ్లం స్టార్ట్ చేసేద్దామండి. ఏ వెయిట్ 500 న్యూటన్స్ జస్ట్ స్టార్ట్ మూవింగ్ డౌన్ ఏ రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్ when it is supported by a force 200 newtons acting parallel to the plane. ఓకేనండి. ఒక వెయిట్ అన్నది 500 న్యూటన్స్ వెయిట్ని మూవింగ్ డౌన్, ఓకే, డౌన్కి మూవ్ అవుతుంది. ఎక్కడ? రఫ్ ఇంక్లైన్ ప్లేన్. ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ఎ ఫోర్స్. ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నారు దానికి? 200 న్యూటన్స్. అలాగే ప్యారలల్ టు ది ప్లేన్కి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఇన్ ఏ అప్వర్డ్ డైరెక్షన్, నెక్స్ట్ దాంట్లోనే కంటిన్యూస్, ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ అండ్ ఇట్ ఈజ్ అట్ ఏ పాయింట్ ఆఫ్ మూవింగ్ అప్ ద ప్లేన్ వెన్ పుల్డ్ బై ఏ ఫోర్స్ 300 న్యూటన్స్ ప్యారలల్ టు ది ప్లేన్. ఓకేనా? సేమ్ అదే వెయిట్కి మళ్ళీ 300 న్యూటన్స్ అన్నది అప్లై చేసి మూవింగ్ అప్ అంటే పైకి పుల్డ్ చేస్తున్నారు అనమాట. అంటే పైకి లాగుతున్నారు. సేమ్ ప్యారలల్ టు ది ప్లేన్. ఫైండ్ ద ఇంక్లినేషన్ ఆఫ్ ది ప్లేన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఏంటండి? ఫైండ్ ద ఇంక్లినేషన్ ఆఫ్ ది ప్లేన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ అండ్ ది వెయిట్. ఓకేనా? సో మనకి ఇక్కడ 2 కేసులు ఉన్నాయి. ఒకటి మూవింగ్ డౌన్, ఇంకోటి ఏంటంటే మూవింగ్ అప్. అంటే పుల్డ్ బై ది సమ్ వెయిట్ యాక్టింగ్ ఆన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్లో చూద్దాం. ముందు డయాగ్రామ్ అన్నది డ్రా చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఉంది. మనం తీటా అనుకుందాం. కనిపిస్తుందా? ఓకే, తీటా అనుకుందాం. వెయిట్ అన్నది యాక్ట్ అవుతుంది. ఎంతండి? వెయిట్ 500 న్యూటన్స్. సో ప్యారలల్ టు ది ప్లేన్ ఎంత? ఫస్ట్ కేసులో ప్యారలల్ టు ది ప్లేన్ మనకి ఫస్ట్ కేసు ఎంత యాక్ట్ అవుతుంది? 200 న్యూటన్స్ అన్నది యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ కండిషన్లో మనకి మోషన్ అన్నది ఎలా ఉందండి? డౌన్ వైపు ఉంది. సో మోషన్ అన్నది డౌన్ వైపు అంటే బాడీ యొక్క మూమెంట్ అన్నది డౌన్కి ఉంది కాబట్టి మనకి ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది? పైకి ఉంటుంది. అప్వర్డ్ డైరెక్షన్లో మనకి ఫ్రిక్షన్ అన్నది యాక్ట్ అవుతుంది. ఓకే కదా? క్లియర్ కదా ఇక్కడికి? నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా మనకి యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది ఇవ్వలేదు. సేమ్ తీటా అనుకుందాం. సేమ్ వెయిట్ ఎంత? 500 న్యూటన్. సేమ్ ప్యారలల్ టు ది ప్లేన్. ఎంత వెయిట్ యాక్ట్ అవుతుంది? 300 న్యూటన్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? పుల్డ్ బై అంటే పైకి వెళ్తుంది. మోషన్ అనేది పైకి వెళ్తుంది. సో మోషన్ అనేది పైకి వెళ్తున్నప్పుడు మనకి ఫ్రిక్షన్ ఎలా యాక్ట్ అవుతుంది? కిందకి యాక్ట్ అవుతుంది. సో F = μr. సో ఈ 2 కండిషన్లో మనం ఇప్పుడు ఈ 2 కండిషన్స్ని యూజ్ చేసి ఇంక్లినేషన్ ఆఫ్ ది ప్లేన్ కనుక్కోవాలి, అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు డయాగ్రామ్స్ అర్థమైనాయి కదండి. వాడు ఇచ్చిన డేటా ప్రకారం డయాగ్రామ్స్ అనేవి డ్రా చేసాం. ఇప్పుడు మనం గివెన్ డేటా అన్నది రాద్దాం.
సో గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడు, వెయిట్ ఆఫ్ ది బాడీ. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రాబ్లమ్ని నోట్ చేసేసుకోండి. ప్రాబ్లమ్ని నోట్ చేసిన తర్వాత నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అన్నది వినండి. వాడు ఎలా ఇచ్చాడు, నేను ఎలా చెప్తున్నాను, దాని ప్రకారం అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంతేగాని వీడియో చూసి తర్వాత చేద్దామని కాదండి. ఫస్ట్ సమ్ని నోట్ చేసుకోండి, ప్రాబ్లమ్ని నోట్ చేసుకోండి. దాని తర్వాత నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ని పూర్తిగా వినండి. పూర్తిగా విని మీరు ఆల్రెడీ నోట్ చేసుకున్న ప్రాబ్లమ్ని మళ్ళీ మీరు సాల్వ్ చేయండి, వీడియో అన్నది ఆఫ్ చేసేసి. ఒకవేళ ఇంకెక్కడైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వీడియో ఓపెన్ చేసి ఎక్కడి నుంచి అయితే డౌట్ ఉందో అక్కడ వరకు మీరు చూసి మళ్ళీ సాల్వ్ చేయండి. ఇలాగైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్స్కి టైం కూడా తక్కువ ఉంది కదా. సో ఇక్కడ డబ్ల్యూ అంటే ఎంత ఇచ్చారండి, 500 న్యూటన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు, ఫోర్స్ పి అన్నది ఎంత అవుతుంది. ఇక్కడ 2 కండిషన్స్ అంటే 2 ఫోర్సెస్ అన్నది ఇచ్చాడు కాబట్టి నేను P1 అనుకుంటున్నాను. P1 200 న్యూటన్స్, అలాగే ఫోర్స్ P2 అన్నది ఎంత ఇచ్చాడండి, 300 న్యూటన్స్ అన్నది ఇచ్చాడు. ఏవే ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ, అలాగే ఇంక్లినేషన్ ఆఫ్ ప్లేన్ తీటా. సో ఓకే, ఇక్కడ తీటా అయినా అనుకోవచ్చు, ఆల్ఫా అయినా అనుకోవచ్చు అండి. నేను ఇక్కడ తీటా అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ కేసు, సో ఇందులో మనం ఏ బిట్ అన్నది చేద్దాం. ఏ బిట్ ఏంటి, మూవింగ్ డౌన్. ద బాడీ జస్ట్ స్టార్ట్ మూవింగ్ డౌన్ ఆన్ ఏ రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఓకే. సో మళ్ళీ మనం డయాగ్రామ్ అనేది డ్రా చేద్దామండి. నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను సైడ్కి. సో తీటా, మనకి తీటా అన్నది ఇవ్వలేదు, మనం తీటా అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో 500, ఓకే, ప్యారలల్ టు ది ప్లేన్ 200. ఓకే, మోషన్ అన్నది కిందకు ఉంది కాబట్టి మనకి ఫ్రిక్షన్ అన్నది పైకి యాక్ట్ అవుతుంది. ఆల్రెడీ మనం పైన డ్రా చేసింది. ఇప్పుడు మనకి ఇక్కడ నార్మల్ ఫోర్స్ అన్నది R. ఇక్కడ లోడ్ అన్నది P1గా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ R1గా నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం R1 R2 రెండు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి R1గా తీసుకున్నాను. ఇప్పుడు వెయిట్కి కాంపోనెంట్ అన్నది పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఏమవుతుందండి, వెయిట్ అంటే 500 cos తీటా. సో అలాగే ప్యారలల్ టు ది ప్లేన్ ఇది 500 sin తీటా, ఇక్కడ యాంగిల్ తీటా. ఓకేనండి, అర్థమైంది కదా డయాగ్రామ్లో నేను ఇవి ఎలా తీసుకున్నానో. సో మనం తీసుకున్న ప్లేన్కి పర్పెండిక్యులర్గా వస్తే కాస్ వస్తుంది, ప్యారలల్గా వస్తే సైన్ వస్తుంది. మనం ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇది కూడా ప్యారలల్ టు ది ప్లేన్ కాబట్టి మీకు ఇంకా కన్ఫ్యూజ్ లేకుండా ఇదొక కాంపోనెంట్ ఇదొక కాంపోనెంట్గా మనం 500 sin తీటా కూడా ఇలా రాసుకోవచ్చు అనమాట. ఓకే కదా, ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇప్పుడు డయాగ్రామ్ని బట్టి ఈక్విలిబ్రియం కండిషన్నే కదా మనం బేస్ చేసుకొని చేస్తున్నాం. సో ఈక్విలిబ్రియం కండిషన్, రిజాల్వింగ్ ద ఫోర్సెస్ అలాంగ్ ద ప్లేన్. నాకు ఇక్కడ ప్లేస్ లేదని చెప్పి నేను ఇక్కడ సైడ్లో డయాగ్రామ్ గీసానండి. మీరు మాత్రం మెయిన్ ఎగ్జామ్స్లో సెంటర్లో డయాగ్రామ్ అనేది డ్రా చేయండి, మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. సో రిజాల్వింగ్ ద అలాంగ్ ద ప్లేన్ అంటే మనకి ఏంటండి, హారిజంటల్ కదా. సో హారిజంటల్లో మనకి ఏమేమి ఉన్నాయి, 500 sin తీటా, 200, అలాగే F. సో దాన్ని బేస్ చేసుకొని మనం చేద్దాం. దానికి ఫార్ములా ఏంటి, P = W sin తీటా మైనస్
ఎఫ్, ఎందుకంటే పైకి యాక్ట్ అవుతుంది కాబట్టి -f. p అంటే ఎంత, p1. సో p1 అంటే ఎంత అండి, 200. w అంటే 500. sin θ అంటే sin θ మైనస్ f అంటే μr. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్గా మనం కన్సిడర్ చేసుకుందాం. నెక్స్ట్ రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ది ప్లేన్ అంటే వెర్టికల్. ఓకే, సో వెర్టికల్ ప్లేన్కి ఏమొస్తుందండి, r1 = w cos θ. సో w cos θ అంటే ఎంత, w అంటే 500, cos θ అంటే cos θ. సో ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. సో నాకు ఇక్కడ ప్లేస్ లేదు, నెక్స్ట్ పేజ్లో చేస్తాను. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటో వచ్చిందండి మనకి, సో 200 = 500 sin θ మైనస్ μr. సో r అంటే మనకి 500 cos θ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో rని సబ్స్టిట్యూట్ చేద్దాం. 200 = 500 sin θ మైనస్ μ 500 cos θ. సో ఓకే, సో మనం దీన్ని అలా రాసుకుందాం, 500 sin θ మైనస్ μ 500 cos θ = 200. ఇది ఈక్వేషన్ 3గా అనుకుందాం. ఓకేనా అండి, అంటే ఈ 200ని ఇటువైపు తీసుకొచ్చేసాను. ఓకే, నేను మళ్ళీ ఒకసారి రాసుకుంటున్నాను, sin θ మైనస్ μ 500 cos θ = 200. ఇది ఈక్వేషన్ 3. సో ఇప్పుడు బీబిట్ అన్నది కన్సిడర్ చేసుకుందాం అండి. బీబిట్ ఏమి ఇచ్చాడు, సేమ్ హార్జెంటల్ ప్లేన్, తీటా, వెయిట్ 500, ఇక్కడ ప్యారలల్ టు ది ప్లేన్, లోడ్ అనేది ఎంత ఇచ్చాడండి, 300. ఓకే, సో ఇక్కడ నార్మల్ ఫోర్స్ R2. ఓకే, కాంపోనెంట్కి వచ్చేసరికి 500 cos θ. సో ఇంకో కాంపోనెంట్కి వచ్చేసరికి ప్యారలల్ టు ది కాబట్టి 500 sin θ. మీరు ఇక్కడ ట్రయాంగిల్గా కూడా వేసుకోవచ్చు అండి, మీకు ఇక్కడ కనపడదు, ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇలా రాసినా కూడా మీకు కన్ఫ్యూజన్గా ఉంటుందని చెప్పి నేను ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా, సో మనకి ఇది ఏంటి, దీని కండిషన్ రాయాలి కదా, ద బాడీ మూవింగ్ అప్ పుల్డ్ బై, సో అక్కడ ఇందాక కండిషన్ అనేది రాసాం కాబట్టి when body pulled by a force, pulled by a force ఫోర్స్ ఎంతో తెలుసు కాబట్టి ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్ మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఇంకా మనకి అక్కడ బ్రీఫ్గా ఇచ్చేసాడు కదా ప్రాబ్లంలో, మూవింగ్ అప్ అని చెప్పేసి, మూవింగ్ అప్. సో మోషన్ అన్నది మనకి పైకి వెళ్తుంది, పైకి వెళ్తున్నప్పుడు మనకి ఫ్రిక్షన్ ఎలా యాక్ట్ అవుతుంది, కిందకి యాక్ట్ అవుతుంది. సో F = μr. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, రిజాల్వింగ్ ద ఫోర్సెస్ along the
ప్లేన్ అంటే హారిజాంటల్. సో మనకి హారిజాంటల్ అంటే ఏమో P ఈక్వల్ టు W sin theta ప్లస్ ఎఫ్. ఎందుకంటే ఇక్కడ హారిజాంటల్గా మనకి W sin theta ఉంది, 300 ఉంది, అలాగే ఎఫ్ అన్నది ఉంది. సో P ఈక్వల్ టు W sin theta డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఎఫ్ వస్తుంది. సో P అంటే ఎంత అండి మనకి 300 ఈక్వల్ టు W అంటే 500 sin theta అంటే theta తెలియదు కాబట్టి theta ప్లస్ మ్యూ ఆర్. సో ఇది 4th ఈక్వేషన్ అనుకుందాం. ఓకేనా. సో మళ్ళీ మనం ఏం చేయాలి, రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ది ప్లేన్. నార్మల్ టు ది ప్లేన్ అంటే వెర్టికల్. సో వెర్టికల్ అనేసరికి మనకి ఇక్కడ ఓన్లీ R2 W cos thetaనే ఉంటుంది. సో R2 W cos theta. సో R2 ఈక్వల్ టు W అంటే 500 cos theta. సో ఇది 5th ఈక్వేషన్. ఫ్రమ్ ఈక్వేషన్ 4 and 5. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 4 and 5 నేను ఇక్కడ R2 వచ్చింది కదా. సో దీనికి ఈక్వేషన్ అంటే 5th ఈక్వేషన్ని 4th ఈక్వేషన్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఏమొస్తుంది, 300 ఈక్వల్ టు 500 sin theta ప్లస్ మ్యూ ఇంటూ 500 cos theta. ఇప్పుడు దీన్నే మనం ఎలా రాసుకుంటాం, 500 sin theta ప్లస్ మ్యూ 500 cos theta ఈక్వల్ టు 300. ఇది ఈక్వేషన్ 6. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కేసులో ఒక ఈక్వేషన్ వచ్చింది, 3rd ఈక్వేషన్, అలాగే సెకండ్ కేసులో ఒక ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని ఏం చేస్తున్నానంటే బై యాడింగ్ చేస్తున్నాను. ఓకే, బై యాడింగ్ 3 and 6. ఏంటండి 3 and 6 అంటే 3rd ఈక్వేషన్ని 6th ఈక్వేషన్ని నేను యాడ్ చేస్తున్నాను. సో 500 sin theta మైనస్ మ్యూ 500 cos theta ఈక్వల్ టు 200. అలాగే 500 sin theta ప్లస్ మ్యూ 500 cos theta ఈక్వల్ టు 300. ఓకే, ప్లస్ కాబట్టి మనకి ఏంటి అవుతుంది, సో ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో 500 ప్లస్ 500 1000 sin theta ఈక్వల్ టు 500. ఓకే, సో మనకి ఏం కావాలి, sin theta కావాలి. సో sin theta ఈక్వల్ టు 500/1000 అంటే 1/2. ఓకే, sin theta ఈక్వల్ టు మనకి 1/2 వచ్చింది. ఓకే, సో మనకి తీటా కదా కావాలి. సో తీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అంటే మనకి ఎంత వస్తుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 that is equal to 30. that is equal to 30 degrees అంటే మనకి తీటా ఈక్వల్ టు 30 degrees అన్నది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు తీటా వచ్చింది కాబట్టి మనము ఈ 3rd 6th ఈక్వేషన్లో ఏదో ఒక ఈక్వేషన్లో వేసి మనం ఇప్పుడు మ్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇక్కడ 6th ఈక్వేషన్లో వేస్తున్నానండి. ఈ 6th ఈక్వేషన్లో వేస్తున్నాను. నేను ఇక్కడ డైరెక్ట్ చేసేస్తున్నాను, మళ్ళీ నాకు ప్లేస్ అయిపోయింది. సో అందుకని 500 sin 30 ప్లస్ మ్యూ 500 cos 30 ఈక్వల్ టు 300. ఓకే, ఫస్ట్ sin 30 ఇంటూ 500 మనకి ఏమొచ్చింది, sin 30 చేస్తే 250. అలాగే cos 30
ఇంటూ 500 250 ప్లస్ 433 ఈక్వల్ టు 300. ఓకే, మ్యూ ఉంది. సో ఇటువైపు 250 అటువైపు వెళ్తే ఏమవుతుందండి, మైనస్ కదా. సో మ్యూ 433 ఈక్వల్ టు 300 మైనస్ 250. ఓకే, సో మ్యూ ఈక్వల్ టు 50/433. 50 డివైడెడ్ బై ఆన్సర్. సో మనకి మ్యూ అన్నది ఎంత వచ్చిందండి, 0.115 అన్నది వచ్చింది. సో మ్యూ అన్నది ఎంత వచ్చిందండి, 0.115. సో ఇలా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలండి. సో మనకి ఇక్కడ ప్రాబ్లం అన్నది సాల్వ్ అయిన తర్వాత రిజల్ట్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఆల్రెడీ స్టార్టింగ్లో రాసాం కదా, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఇంక్లినేషన్ ఆఫ్ ది ప్లేన్ ఫైండ్ అవుట్ చేయాలని. సో రిజల్ట్ అని చెప్పేసి మనకి ఏం చేస్తామంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.115, అలాగే తీటా అనేది 30 degrees వచ్చిందని మనం రిజల్ట్ అన్నది రాయాలన్నమాట. సో అలా రాస్తే మనకి ఎపీరియన్స్ బాగుంటుంది, అంటే ప్రజెంటేషన్ స్కిల్ అనమాట అది. సో మార్క్స్ కూడా ఈజీగా స్కోర్ అయ్యే ఛాన్సెస్ అన్నవి ఎక్కువ ఉంటాయి మనకి ఈ గివెన్ డేటాలు, డయాగ్రామ్లు, అలాగే సొల్యూషన్, నెక్స్ట్ రిజల్ట్ అన్నది స్టెప్ బై స్టెప్ రాస్తే చాలా బాగా ప్రజెంటేషన్ అనేది చాలా బాగా నీట్గా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.